శ్రమపాటియా కనపాటి గత 10 రోజుల నుంచి పరీక్షలు ఆవిడ అయిపోయాయి. 400 మంది వచ్చారు పిల్లలు. అవును రావాలి. విశిష్ట అతిథులకి, పండితులకి, వేదమూర్తులకి, పుర ప్రజలకి అందరికీ స్వాగతం. మా కార్యక్రమం మొదలెట్టే ముందు ఒక్క 5 నిమిషాలు స్వస్తి చెప్తే బాగుంటుందని అభిప్రాయం వచ్చింది. దాంతో ఒక 5 నిమిషాలు స్వస్తి చెప్పుకున్నాక మీ కార్యక్రమం మొదలు పెడతామని. Shah
కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించడంతో శ్రీ వక్ష రామకృష్ణ గారిని ప్రార్థనా గీతం కలవలసిన ఆహ్వానిస్తున్నాను. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे
शक्तियुतं श्री गणनाथं भज रे चित्तपराशक्तियुतं श्री गणनाथं भज रे नागयज्ञसूत्रधरं नादलयानन्दकरं नागयज्ञसूत्रधरं नादलयानन्दकरं श्री गणनाथं भज रे चित्तपराशक्तियुतं श्री गणनाथं भज रे आगमादिसन्नुतं अखिललोकपूजितं आगमादिसन्नुतं अखिललोकपूजितं योगिशालिभावितं भोगिशायि सेवितं रागद्वेषादिरहितरमणीयहृदयमुदितं रागद्वेषादिरहितरमणीयहृदयमुदितं श्रीगुरुगुहसंमुदितं चिन्मूलकमलास्थितं श्री गणनाथं भज रे चित्तपराशक्तियुतं श्री गणनाथं भज रे श्री गणनाथं भज रे श्री गणनाथं भज रे రామకృష్ణ గారు మీకు అభినందనలు కృతజ్ఞతలు. మన సభా కార్యక్రమంలో ప్రవేశించే ముందు మన అతిథులని స్టేజ్ మనము ఆహ్వానిద్దాము. ఇప్పుడు మన సభ నిర్వహణ కార్యక్రమం చేసిన వ్యక్తుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ గారు మన సభకు అధ్యక్షత వహిస్తారు. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ గోపాలకృష్ణ గారిని పూర్వమాలను పూర్తి చేసి శాలుతో సత్కరించగా భర్త శ్రీరామచంద్రమూర్తి గారిని కోరుతున్నాను. తర్వాత మన విశిష్ట అతిథి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ సామవేద సంరక్షణ గారిని శ్రీ గోతారామచంద్రమూర్తి గారు పుష్పమాలను చేసి శాలతో సత్కరించమని కోరుతున్నాను. తర్వాత మరో విశిష్ట అతిథి శ్రీకార్యం చల్లా విశ్వనాథ్ శాస్త్రి గారిని శ్రీ విశ్వనాథ్ శాస్త్రి గారిని పూలమాలతో సత్కరించి శాలతో సత్కరించవలసిన శ్రీ వాడ్రే వేణుగోపాల్ మా కోశాధికారి గారిని నిర్వహిస్తున్నాం. తర్వాత మరో విశిష్ట అతిథి శ్రీ దువ్వూరి పణిసోమయాదవ్ గారు, వీరిని వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ దువ్వూరి పణిసోమయాదవ్ గారు తర్వాత డాక్టర్ లక్ష్మీనారాయణ గారు తపస్య ట్రస్ట్, వీరు చెన్నై నుంచి వచ్చారు. వీరు ప్రతి సంవత్సరం మన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీ సర్వేశం గారు లక్ష్మీనారాయణ గారిని పూలమాలతో సత్కరించి సెలవు. తర్వాత అతిథి శ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్య వర్ధన్ గారు, శ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్య వర్ధన్ గారి వేదికని ఆహ్వానిస్తున్నాము. గారు కోటా వెంకట సత్య గంగారావు గారు, వీరు అమెరికాలో ఉంటూ మన వేదశాస్త్ర పరిషత్కి చాలా సహాయ సహకారాలు ఇస్తున్నారు. వాటిని కూడా సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కోటా వెంకట సూర్య గంగారావు గారు. తర్వాత గుళ్ళపల్లి సీతారామావధాని గారు,
విశిష్ట అతిథి, ఈరోజు సన్మాన గ్రహీత. మేము తర్వాత చెప్దామని అనుకున్నాము. సీతారామచంద్ర ఘనపాటి గారిని క్షమించండి. సీతారామచంద్ర ఘనపాటి గారిని కొత్త శ్రీరామచంద్రమూర్తి గారు సేవలతో సత్కరించి పుష్పమాల అంకితం చేస్తారు. మా కార్యక్రమంలోకి వెళ్ళాం. కార్యక్రమంలో వెళ్ళే ముందు మా పరీక్షల గురించి 2 నిమిషాలు చెప్పి నేను మిగతా కార్యక్రమాల్లో వెళ్దాం. ముందు 89వ వార్షిక వేద పరీక్షలు విశ్వాసనామ సంవత్సర బహుళ దీపారాధన కార్యక్రమం నేను ప్రస్తుతం మా కార్యక్రమం ప్రారంభించే ముందు దీప ప్రజ్వలన చేద్దాం. అతిథుల్ని దీప ప్రజ్వలన కోసం ఆహ్వానిస్తున్నాం. శోభాకృష్ణ గారు, సామవేద శర్మ గారు, శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి గారు, సోమయ్య గారు, సీతారామచంద్ర ఘనపాటి గారు అందరూ ఉన్నారు. మానోధికంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభ్రతగ్రహాగ శ్రియామా పరిపాదయ వేదో బంధం నిరుగతిం మమ పశుగుశ్చ మహ్యభావః జీవనం చ దిశో దిశ మానోధికంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభ్రతగ్రహాగ శ్రియామా పరిపాదయ వేదో బంధం నిరుగతిం మమ పశుగుశ్చ మహ్యభావః జీవనం చ దిశో దిశ మానోధికంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభ్రతగ్రహాగ శ్రియామా పరిపాదయ